చైనాలో వచ్చిన భూకంపం ఆ దేశంలోనే కాదు భారత్ పైన ప్రభావం చూపుతోంది. భారతీయ పట్టు పరిశ్రమకు ఆ దేశం నుంచి అందే ముడిపట్టే ఆధారం. భూకంపం కారణంగా ముడిసరుకు ధర పెరిగిపోవడంతో భారత్లోని అనేక ప్రాంతాల్లో పట్టు మగ్గాలు మూలన పడుతున్నాయి. ఉన్న సమస్యలకే పరిష్కారం దొరకక తల్లడిల్లుతున్న భారతీయ పట్టు పరిశ్రమకు కొత్త చిక్కుల మీద పడుతున్నాయి. చైనాలోని సిచువాన్ ప్రాంతంలో గత నెలలో సంభవించిన భూకంపం దేశీయంగా పరిశ్రమను కొత్త సంక్షోభంలోకి నెడుతోంది. 10,000 కోట్ల రూపాయల భారతీయ పట్టు పరిశ్రమ ముడిసరుకుపై ప్రధానంగా ఆధారపడింది చైనాపైనే. చైనాలోని సిచువాన్ ప్రాంతం పట్టు దారానికి ప్రసిద్ధి. మొన్నటి భూకంపం, ఆ వెంటనే వచ్చిన భారీ తుపాను అక్కడ మల్బరీ తోటల్ని పూర్తిగా నాశనం చేశాయి. దీంతో ముడిసరుకు దొరక్క భారత్లో పట్టు మగ్గాలు మూలన పడుతున్నాయి. వారణాసి, బెంగళూరు, మదురై, కోయంబత్తూరులు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఈ నెల రోజుల వ్యవధిలో పట్టు పరిశ్రమ ఆధారపడ్డ సుమారు 1,00,000 మంది ఉపాధి కోల్పోయారని అంచనా. అంతేకాదు, ఈ మధ్యకాలంలో పట్టు ధరలు 40% పైగా పెరిగాయి. డీజిల్ ధర పెరగడంతో రవాణా ఖర్చులు ఇప్పుడు పట్టు పరిశ్రమకు భారమయ్యాయి. దిగుమతులపై విధిస్తున్న 31% సుంకాన్ని రద్దు చేయాలని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. 0% పన్నుతో పట్టు ఎగుమతులు ప్రోత్సాహక మండలి ద్వారా ముడిసరుకును ఎగుమతి చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చైనా నుంచి ఏటా 10,000 టన్నుల ముడిపట్టు భారత్కు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది 8,000 టన్నులకు తగ్గిపోతుందని అంచనా. భారత్కు ఏటా 30,000 టన్నుల ముడిపట్టు అవసరం. ఈ సంవత్సరం 20,000కు మించి దొరికే అవకాశం లేదని అంటోంది భారతీయ పట్టు ఎగుమతుల ప్రోత్సాహక మండలి. గతంలో కేజీ $20గా ఉన్న ముడిపట్టు ధర ప్రస్తుతం $27 పలుకుతోంది. దీనికి 31% కస్టమ్స్ డ్యూటీ, రవాణా ఛార్జీలు కలిపి భారత్కు వచ్చేసరికి ఇది కిలోకు $1,525 అవుతోంది. రెండో పెళ్లి చేసుకోబోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యప్రకాష్ రావును హైకోర్టు సస్పెండ్ చేసింది. గతంలో బొబ్బిలి జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన సూర్యప్రకాష్ రావు విశాఖకు చెందిన హారతి అనే యువతిని ఈ ఏడాది ఏప్రిల్ 21న రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వారం రోజులు తిరగకుండానే ఆయన రెండో పెళ్లికి సిద్ధపడ్డాడంటూ హారతి మహిళా సంఘాల అండతో కోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదన విన్న కోర్టు సూర్యప్రకాష్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు తీర్పును వెలువరించింది. దీనిపై హారతి హర్షం వ్యక్తం చేసింది. తనను భారీగా అంగీకరించాలని కోరుతూ తాజాగా విశాఖ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రకాష్ రావు గారిని ఈరోజు నిన్న తెలిసిందండి. నేను సస్పెండ్ చేశారనేసి ఆ విషయం ఈరోజు తెలిసింది. ఆయన ప్రస్తుతం సస్పెండ్లో ఉన్నారు. న్యాయ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది అనేసి మరొకసారి న్యాయ వ్యవస్థ నిరూపించారు. వాళ్ళు చెప్తున్నట్టు అది పెళ్లి కాంతాన్ని పెళ్లి అని నమ్మించి నన్ను అరెస్ట్ చేసుకున్నారండి. దాని గురించి క్రిమినల్ కేసు జిల్లా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ రహస్యంగా చేసుకున్న నా మ్యారేజ్ని లీగలైజ్ చేయమని భారీగా నన్ను అంగీకరించమని అడుగుతాను. బుధవారం ఇంగ్లాండ్లోని ప్రధాన పట్టణాల్లో నమోదైన వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. లండన్లో గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్టం 11 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ శాతం 66గా ఉంది. మాంచెస్టర్లో గరిష్టంగా 21 డిగ్రీలు, కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉండగా తేమ శాతం 56గా నమోదైంది. ఇక బర్మింగ్హామ్లో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్కు చేరింది. గాలిలో తేమ శాతం 67. ఇక ఎడిన్బ్రాలో గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ శాతం 52కు చేరింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని అనలేదు. హింసను నియంత్రించడమే లక్ష్యమని హోంమంత్రి వెల్లడి. టాప్ 10 మిలియనీర్లలో వైఎస్, ముఖ్యమంత్రి అవినీతిపై తెలుగుదేశం ఎద్దేవా. అణు ఒప్పందంపై కాంగ్రెస్ కొత్త వ్యూహం. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం. 13,000 దిగునకు పడిపోయిన సెన్సెక్స్. మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టం 558 పాయింట్లు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మన తెలుగు టీవీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను, సూచనలను ఈమెయిల్ ద్వారా తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ news@manatelugu.co.uk.